నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? ఈశ్వర్ రాజు. ఓకే అన్న, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? పక్కా 100% చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి, కంపల్సరీగా గెలిపించుకుంటాం ఈసారి. అసలు తగ్గేది లేదు. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, నెక్స్ట్ బీజేపీ కూడా ఉంది. మరి సీఎం ఎవరు మరి ముగ్గురు? ఇట్లా అంటే ఎట్లయినా మోదీ గారు అనేవాళ్ళు ప్రధానమంత్రి కాబట్టి వదిలేయండి. చంద్రబాబు గారు అయితే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది సీఎం? అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇలాగ సపోర్ట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని అది మనకి. ప్రభుత్వం ఎలా అనిపించింది మరి అభివృద్ధి గారి విషయంలో? శూన్యం, జీరో. అభివృద్ధి ఏముందండి, డబ్బులు వేసేస్తాం. మనీ అభివృద్ధి కాదు కదా. ఎడ్యుకేషన్ పరంగా సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్మెంట్ చేయాలి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంగా డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఈ రోజుని చాలామంది ఇక్కడే సాఫ్ట్వేర్గా వర్క్ చేసుకుంటున్నారు. రాత్రి ఒక సంఘటన జరిగింది జగన్ గారి మీద, రాయి తగిలిందని టీడీపీ వాళ్ళు చేశారు, ఈ యొక్క కుట్ర జరిగిందని అంటున్నారు. వాటి మీద మీరు ఏమంటారు మరి? టీడీపీ వాళ్ళు చేశారు అన్నారు కదా. జగన్ గారి సభకి టీడీపీ వాళ్ళు ఎందుకు వెళ్తారు? పాయింటే కదా. వాళ్ళకి వాళ్ళే ఏదో క్రియేట్ చేయడానికి. లాస్ట్ టైం కోడికత్తి, ఈసారి రాడ్ బెడ్డ, అంతే. పేరు? నా పేరు జిఎస్ రావు అండి. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే ఈయన నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాలు జనానికి చూపించాడు. యువతకి కానీ రాజధాని రాష్ట్రంగాను ఇది గాఢాంధకారంలో చిక్కుంది రాష్ట్రానికి రాజధాని ఏదంటే భవిష్యత్తులో చెప్పేటటువంటి స్టేజే కనపడలేదు. రాజధానులు గొప్ప అంటున్నారు కదండి. ఏ దేశానికి కూడా లేదు, ఏ రాష్ట్రానికి కూడా లేదు దేశంలో. మీ ఆంధ్రప్రదేశ్కే ఉంది, మరి ఏమంటారు? సార్, ఆయన ఏదో వంకతోటి ఉన్న బారిని వదిలేసి నేను కొత్త బారిని చేసుకుంటానన్నాడు. అది ఖచ్చితం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 3 రాజధానులు అంటున్నాడే కానీ ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి లేదంటే ముండమోతు ముఖ్యమంత్రి ఆ 3 రాజధాని ఒక రాజధానికే న్యాయం చేయలేని వ్యక్తి 3 రాజధానులకి రాజధాని న్యాయం చేస్తాడని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను సార్. మరి కూటమి వస్తే ఎలా ఉంటుంది అంటారు మన దగ్గర ఆంధ్రప్రదేశ్? సార్, కొన్ని పరిస్థితుల్లో కూటమి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. కూటమి వస్తే మోడీ గారి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి. అనుభవం ముఖ్యమంత్రి అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు కూడా యువతకి భవిత అనేది చూపిస్తారనేది మా యొక్క ఆశ, ఆకాంక్ష, అభిలాష. సో ఒకవేళ జగన్ గారు వస్తే ఈసారి ఎలా ఉంటుందంట ఆంధ్రప్రదేశ్ అని? సార్, ఇప్పుడైతే ప్రజెంట్ గోసుపెట్టి తిరుగుతూ ఉన్నాం. ఏది రాష్ట్రం అలో లక్ష్మణ అంటూ గోసు పెట్టి తిరుగుతున్నాం. ఆ గోసు పీకే స్టేజీ ఈ ముఖ్యమంత్రి వస్తే మరోసారి గోసు కూడా పీక్కుంటాడని చెప్పి, ఇది గోసు కూడా లేకుండా చేస్తాడని చెప్పి మా యొక్క నమ్మకం అండి. ఎన్ని సీట్లు వస్తాయి కూటమికి కలిపి? మొత్తం ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? 90 to 100 అండి. ఎస్, 90 to 100. ప్రస్తుతం అయితే నిన్న జరిగిన పాదయాత్రలో కానీ దాంట్లో కానీ జగన్ గారికి గాయం జరిగింది. టీడీపీలో చేశారు కావాలని కుట్రని అంటున్నారు. వాటి మీద ఉద్దేశం? సార్, ఇతడు ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఒక గురువింద గింజ లాంటి వాడు అండి. 2019లో పాదయాత్ర చేస్తూ చంద్రబాబు నాయుడు అధికారంలో ఈయన గారికి ఒక చీమ కుట్టనీకోకుండా చేసినటువంటి ఆనాడు అధికార పక్షం చంద్రబాబు నాయుడే ఈయనకి చీమ కుట్టుకోకుండా చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి డ్రామాల్లో నెంబర్ 1 కోడికత్తి. గురువింద గింజ అంటే తన కింద నలుపు అనేది ఆయన కనపడదు. ప్రత్యేక ప్రతిపక్షాల మీద ఆరోపిస్తూ ఉంటాడు. ఈరోజు ఈయన తాకిడి తట్టుకోలేక వాళ్ళ మదరే లండన్, అమెరికా పారిపోయిందని చెప్పి ప్రజలందరూ చెవులు కొరుక్కుంటూ ఉన్నారండి. అది దండేసే ప్రక్రియలో ఏ హుక్కో లేకపోతే వ్యాపారో తగిలిందే కానీ రాయి అనేది విసరలేదు. ముమ్మాటికి విజయవాడ ప్రజలు అందరూ కూడా లోకం కోడే కూస్తుందండి. అది ముమ్మాటికి అబద్ధం. ఈ వంక నేర్చిన ముఖ్యమంత్రి డొంక నేరవడా అన్నట్టుగా ఉందండి మా అభిప్రాయం. అది అంటే ఇప్పుడు జగన్ గారు ప్రజెంట్ ఏంటంటే ఎమ్మెల్యేలు మారడం కూడా జరుగుతుంది. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి మరి? సార్, ఆయన తీరు ఎలా ఉంటుందంటే ఒకనాడు ఎమ్మెల్యేలు అంటేనే నేనంటేనే ఎమ్మెల్యే అన్న తీరు వ్యవహరిస్తూ ఆయన ఎన్ని మార్పులు చేర్పులు చేసినా కూడా ఒక గింజలా వ్యవహరిస్తూ ఆయన ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు అనుకుంటున్నాడు. నో, ఒక రోజుకి ఆయన్నే అయోమయంగా గురి చేస్తారు. అది గుర్తెరగమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు త్రిమూర్తులు. ఓకే సార్, ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు సార్ అందరూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన వర్క్ అటువంటిది, ఇదివరకు చేసి చూపించారు కనుక మరలా ఆయనకే ప్రిఫర్ చేస్తాం. జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన ఎలా ఉంది? దోపిడీ రాజ్యం కింద తయారైంది. దానికి ఎవరు ఇష్టపడతలేదు. ఉన్న క్లియర్ కట్. కూటమిలో అసలు కూటమి అనేది కరెక్టే అంటారా మరి? కూటమి కరెక్టే. ఎందుకంటే ఒకరితో ఎప్పుడు ఏ పని సాధించలేం.
అది ముగ్గురు నలుగురు కూటమి కింద ఏర్పడితే ఏ పని అయినా ఈజీగా సాధించవచ్చు. అది లోక సాధ్యం. ఎవరైనా నలుగురు అన్నదమ్ములు కలిసి ఉంటే దానికి అసలు తిరిగిలేదు. ఒక్క అన్న ఉన్నాడు ఇంకో నలుగురు కొట్టి వెళ్ళిపోతారు. అన్నదమ్ములాగా ఉంటారంటారా కూటమి అనేది మరి తర్వాతకైనా? తప్పనిసరిగా, ఎందుకంటే ఎక్కడి నుంచి అయిపోయేది కాదు కదా, పైనుంచి కలుసుకుంటూ వచ్చిన వ్యవహారం కనుక కూటమి తప్పనిసరిగా నిలబడుతుంది. ఏరు సాధించి తీరుతారు కూడా. అప్రాక్సిమేట్లీ నేను అనుకున్నాను 120 దాకా రావచ్చు. వాళ్ళు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది, మీ కాన్ఫిడెన్స్ మీది, నా కాన్ఫిడెన్స్ నాది. అంతేగాని ఇందులో ఏమాత్రం తేడా లేదు. మరి జగన్ గారికి రాత్రి చిన్న గాయం జరిగింది, అది టీడీపీ వల్లే జరిగిందని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మరి ఇప్పుడు జనం నలుగురు 4 రకాలుగా ఉంటారు. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు. ఎవడు ఏ రాయి వేసాడు ఎవరికేం తెలుసు? అందులో వాళ్ళు వేసారా, ఏళ్ళు వేసారా, మీరేసారా, నేనేసారా ఎవరో చూడలేదు కదా. అది లోకసాధ్యం. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనే లేదు. కానీ జగన్ గారు అయితే ఖచ్చితంగా వీళ్ళ జగన్ అంటే వైసీపీ పార్టీ అంతా టీడీపీలు కావాలని చేశారు జగన్ గారికి అని అంటున్నారు. మరి ఎప్పుడైనా ఏరవాడిని నిందులు మోపాలంటే ఎదురుగుండా తెల్లబట్టలు వేసుకున్న మీద కదా రాయేసాం అనుకో, వాడే చెడిపోయినట్టుగా ఉంటుంది. కనుక అది కామన్. అది దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. చేయడం వల్ల జగన్ గారికి ఉపయోగం ఏందంటారు? మరి ఏమన్నా సానుభూతి అంటారా? ఇలా చేయడం వల్ల ఏంటంటే సానుభూతి పెరుగుతుంది కదా. మిమ్మల్ని నేను ఒకటి కొట్టాను అనుకో, పక్కడు వచ్చి నువ్వు కొడతాను నన్ను, ఓహో చాలా గొప్పగా ఉంది అనుకుంటారు. అది ఇదంతా ఓట్ల కోసమే. ఎలా ఉంటుంది మరి చంద్రబాబు గారు వస్తే మన దగ్గర సీఎంకి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది? మరి నేను బాగా చెప్తున్నాను. 1970లో మాది సేరేపాలెం అనే ఊరు. ఆ ఊరు ఇడిచిపెట్టి అనాథ పరిస్థితుల్లో నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను చాలాసార్లు పనిచేశాను. ఎందుకంటే ఆయన మా దగ్గర కేబీఆర్ పార్క్ అని ఉన్నది. ఆ పార్క్ ఓపెన్ చేయాలంటే ఆయనే ముందున్నాడు. అలాగే ఏది చెయ్యాలన్నా కూడా ఆయన ఒకటే చెప్పాడు. నాకు తెలిసిందాన్ని మట్టుకు ఏంటంటే, ఒక ఊరు దరిద్ర పరిస్థితిలో ఉందంటే ఎంత డబ్బు ఇచ్చినా సరే ఆ ఊరికి సరిపోదు. కానీ ఆ ఊర్లో ఒక చెరువు ఉందనుకో, దాన్ని శుభ్రం చేసి 4 చేపలు కనుక వేస్తే ఆ ఊరు పెరిగిపోతుంది. మనం వెళ్ళి రెండోసారి ఎవరిని డబ్బులు ఇవ్వండి అని అడగక్కర్లేదని పరిస్థితి అన్న సామెత ఆయన చెప్పారు. కనుక నేను ఆయనతో పాటు చాలా వాటిలో ఉన్నాను నేను. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? రమేష్ అండి. మన ఏపీలో ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మరి నెక్స్ట్ సీఎం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసాం ఈజ్ డెవలప్మెంట్ కానీ ఆయన విజన్ కానీ చూసాం. సో ప్రజెంట్ జగన్ పాలన కూడా చూసాం. సో ఎలా అనిపించింది అంటే మనం చూస్తూ ఉన్నాం, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేము మా సొంత ఊర్లకు వెళ్తే రోడ్లు ఉన్నాయా? ఈ రాష్ట్ర సీఎం పబ్లిక్గా అనౌన్స్ చేశాడు, మినిమం కౌంటర్ ఇవ్వలేకపోయాడు. మీరే చెప్పండి, ప్రజలంతా ఆలోచించుకోవాలి. ఇదంతా బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ చూసాం కాబట్టి. సో ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో అది ఉంటుందని మేము అనుకుంటున్నాం. సేమ్ 132+ ఉంటుంది, కలిపే 130+ ఉంటుంది. నమస్తే. నమస్కారం. పేరు? రమేష్ అన్న. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నేనైతే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా ఇద్దరు ఎవరికైనా పర్లేదు అనిపిస్తుంది అన్న. ఫ్యానా లేకపోతే అన్న? కానీ ఏంటంటే టీడీపీ నుంచి ఇంకిద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు ఎవరొకరు వచ్చినా ఇంకా నా ఉద్దేశంలో అయితే కరెక్టే అన్న. ఎందుకంటే ఇప్పుడు మన వచ్చే ఎన్నికల్లో 2 పార్టీలు గెలవాలి. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రావాలన్న, ఇద్దరు రావాలి. అలా అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది. చిన్న క్వశ్చన్ వేస్తా మీకు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఇష్టపడి వచ్చారా లేకపోతే ఆయన చూసి మంచితనం చూసి ఇక్కడ వరకు వచ్చారా? ఆయన మంచితనం చూసి వచ్చామన్న. ఆయన అసలు ఇప్పుడు ఆయన సినిమాలో తీసుకుంటే ఇప్పుడు ఒక సినిమా తీస్తే 1000 కోట్ల వరకు వస్తుంది. కానీ ఆయన దీంట్లో రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చాడు? కారణం ఏంటంటే మన కోసమే, మన అభివృద్ధి కోసం, మన రాష్ట్రం బాగుండాలి అన్న దాని గురించి చేసుకోవాలి. జనం అర్థం చేసుకుంటేనే రేపు పొద్దున్న మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. అందరికీ జాబులని అవి. జగన్ పరిపాలన అంటే ఇంక ఏపీలో అడిగితే తెలుస్తుంది అన్న. మా ఊరు ఇప్పుడు వరకు రోడ్ లేదు. ఇప్పుడు ఎన్నికలు ఇంకెన్ని రోజులు, 4 రోజులు ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, రోడ్ వేస్తున్నారు ఊర్లో. ఇంక దానికి మీరు ఏం చెప్తారు? ఇంకా అర్థం చేసుకోవాలి మీరే. ఎన్నికలు ముందు రోజు రోడ్డు వేస్తే ఏముంటుంది? ముందు నుంచి చేయాలి. కానీ ఇప్పుడు వచ్చే వారంలో ఎన్నికలు అయితే ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేసే వరకు. ఈ ఊరు వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో సార్ వచ్చారు ఓటింగ్, జగ్గిరెడ్డి గారు, పేరు కూడా చెప్తాను, జగ్గిరెడ్డి గారు. ఇప్పుడు వచ్చాడు మళ్ళీ మొన్న. అప్పుడు దాకా మళ్ళీ ఇప్పుడు దగ్గర సీఎం అయితే ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనేది? బాగుంటుంది అన్న, పరిపాలన బాగుంటుంది, అభివృద్ధి ఉంటుంది, బాగుంటుంది అనిపిస్తుంది. ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు జగన్ గారు ఎలా అన్నారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఆయనది చూశారు, ఇప్పుడు ఈయనది కూడా చూడాలి కదా.
మీరు చూస్తే కదా తెలుస్తుంది, మళ్ళీ ఆయన ఛాన్స్ ఇవ్వాలో లేదో తెలుస్తుంది. 21 సీట్లు ఇచ్చారు కదన్నా, కన్ఫామ్గా 18 సీట్లు 3 పార్టీల మీద అయితే 120, 130 స్థానాలు వస్తాయి అనుకుని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ.